హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా? ఏంటంటే నేను కొత్తగా వంటకాలు ట్రై చేయడం మొదలు పెట్టానమాట. ఈరోజు నేను ఒక స్వీట్ చేయబోతున్నాను. అది లాస్ట్లో స్వీట్ బాగా వచ్చిన తర్వాత దానికి పేరు పెడదాం. ముందైతే చేయడానికి ట్రై చేద్దాం. చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, పంచదార, పాలు అండ్ నెయ్యి, యాలకులు అండ్ జీడిపప్పు అండ్ కిస్మిస్ ఉంటే తీసుకొని స్వీట్ స్టార్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ నూక తీసుకోవాలండి. ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసులు పాలు ఉండాలి. ఇక్కడ ఏమైందంటే నేను వీడియో తీసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది వంట చేస్తూ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేశానండి. ఇంకా నెయ్యి వేసుకుంటున్నాను. ఆ నూక ఇందులో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టి చేయాలి. హైలో పెట్టామంటే మాడిపోద్ది. ఇంకా నేను నూక కూడా వేసేసుకున్నాను. నూక కూడా వేసుకుని అలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం టైం పడుతుంది మీడియంలో పెట్టుకుంటే, బట్ బాగా రావాలంటే మీడియంలో పెట్టి చేస్తేనే వస్తుందండి. హైలో పెట్టామనుకోండి తొందరగా అయినా సరే ఏంటంటే అడుగు మాడిపోయినట్టు స్మెల్ వస్తుందండి. సో అందుకని చెప్పి మీడియంలో పెట్టి చేసుకోవాలి. ఇంకా అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా అవుతుందని చెప్పేసి నేను అలాగా మీతో మాట్లాడుతున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ టీవీ సౌండ్ వచ్చేసిందని వాయిస్ ఓవర్ కట్ చేసేసాను. ఇంకా అలాగా అవుతుంది ఇక్కడ. అలాగే ఆర్ఎస్ అకాడమీ గురించి అడిగారండి. ఫుల్ డీటెయిల్స్ నేను షార్ట్ వీడియోలో పెట్టానండి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ అవుతూ ఉంది. ఇంకా ఇది అయిపోయిందండి. ఇంకా బౌల్లోకి తీసుకోవాలి. అందులోనే మళ్ళీ నెయ్యి వేసుకొని జీడిపప్పు అది ఫ్రై చేసుకోవాలండి. నేను సిమ్లో పెట్టడం వల్ల ఇంకా టైం పట్టేసిందండి. ఇంకా అయిపోయింది, ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇంకా పక్కకు తీసేసుకున్నాను. అదే ప్యాన్ తీసుకొని అందులో మళ్ళీ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేశానండి. స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి. అమ్మ వాళ్ళు కూడా అందరూ తిన్నారు, చాలా బాగుందని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం చేసిన అంత బాగా రావడం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ జీడిపప్పు పక్క తీసాక అదే ప్యాన్లో మళ్ళీ నూక వేసుకొని అందులో 2 గ్లాసులు పంచదార వేసుకోవాలండి. ఎందుకంటే మనం 1 గ్లాసు నూక తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు పంచదార తీసుకున్నాము. క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. అండ్ అందులోని పాలు వేయాలండి. నేను ముందు నూకను పంచదార ఫుల్గా కలిపేస్తున్నాను, తర్వాత పాలు వేసానండి 2 గ్లాసులు. ఈ స్వీట్ గురించి ఎంతమంది తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా, చాలా బాగుంది. బట్ ఈ పూజ చేసేటప్పుడు మాత్రము ఈ ప్రసాదం చేస్తే అది వేరే టేస్ట్ వస్తుందండి ఈ టైంలో కన్నా. అండ్ అలా కలుపుతూ ఉండాలండి. కలపకపోతే మొండలా చుట్టేస్తుంది అన్నమాట. సో అందుకు అలా కలుపుతూ ఉన్నాను. అక్కడ ప్లేట్ ఎందుకు మూత పెట్టేశానంటే అది తుల్లిపోతుందండి, అందుకు మూత పెట్టేశాను. అలాగే చిక్కబడింది. చిక్కబడాక అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో అలాగా కలుపుతూ ఉన్నానండి. ఇంకా అయిపోయింది, దగ్గర పడింది. ఇంకా నేను దించేసానండి. గ్యాస్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ బౌల్లో తీసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను. అండ్ మా వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏమేమి వీడియోలు తీయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రాంక్ వీడియోస్ ఎక్సెట్రా ఏ వీడియోస్ అయినా చెప్పండి, చేస్తాము. అండ్ నేను మొత్తం స్వీట్ అంతా బౌల్లోకి తీసుకొని అమ్మకి, మా అమ్మకి, చెల్లికి తినిపించాను. నైట్ నాన్న వచ్చేటప్పుడు కూడా ఇచ్చాను అనమాట. అందరికీ చాలా బాగా నచ్చింది. సత్యనారాయణమూర్తి వ్రతం చేసేటప్పుడు ఈ స్వీట్ చేస్తారు యాక్చువల్లీ. నేను మామూలు ట్రై చేశాను ఇంట్లో ఎలా వస్తుంది ఏంటనేది. చాలా బాగా వచ్చిందండి. దానికి సరిపడా క్వాంటిటీ తీసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. నేను ఇంకా చేసేసాను స్వీటు. ముందు నేను తినలేదండి, ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను తినమని చెప్పేసి. వాళ్ళ మాటల్లో విందాం వాళ్ళు ఎలాగా చెప్తారు అనేది. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అమ్మకి తెలియకుండా వీడియో తీశాను. ఎలా ఉందో జస్ట్ టేస్ట్ చేసి చెప్తుంది. బాగుందిలే అంటే నా అంత టేస్ట్ కాకపోయినా బాగానే ఉంది. అంతే, ఎవరి దాలికే నచ్చుతుంది. నేను ఎంత బాగా చేశానో మా చెల్లి కూడా కుళ్ళుకుంటుంది చూసి. ఫైనలీ నాకైతే ప్రసాదం చేయడం కూడా వచ్చేసింది. డూ యూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.